గారు గజ్వేలు నియోజకవర్గంలో మీరు చెల్లలేదు, హుజురాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లలేదు. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ ఎట్లా చెల్లుతుంది? అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎట్లా చెల్లుతుంది? అంటే రమేష్ గారు రాజకీయాలు అన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఎప్పుడు తన జాగి లెక్కనే ఉండదు, ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. దేశ చరిత్రలో ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఓడిపోయారు. అప్పుడు ఉన్నటువంటి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ప్రకారంగా రిజల్ట్ వస్తుండొచ్చు, కానీ అంత మాత్రం ఇది చెల్లుతుంది చెల్లదు అనేటువంటి ఆ కేసీఆర్ ఆ పిచ్చి మాటలు మీరు మాట్లాడడం మంచిగా లేదు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరు 20 ఏళ్ళున్నా 30 ఏళ్ళున్నా అల్టిమేట్గా ఎప్పుడో ఒకనాడు ఓటమి తప్పదు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేటప్పుడు కేసీఆర్ పక్కనే ఉన్నారు మీరు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేటప్పుడు కేసీఆర్ పక్కనే ఉండి ఆనందించారు, ఆస్వాదించారు కూడా. ఆస్వాదించలే మేము, ఎందుకు అనుకుంటున్నాం అట్లా ఆస్వాదించాలని చెప్పి. మాలాంటి వాళ్ళం తప్పకుండా ఇది మంచి భాష కాదనుకుంటాం, మంచి పద్ధతి కాదనుకుంటాం. అట్లా ఇన్సల్ట్ చేయడం, అట్లా హ్యూమిలేట్ చేయడం మంచిది కాదు. అది తెలంగాణలో సార్ అక్కడ ఎందుకు ఓడిపోయారు, ఇక్కడ ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? ఓటమికి అనేక కారణాలు ఉంటాయి చారి గారు. అప్పుడున్నటువంటి ఆ పరిస్థితి, ఆ నియోజకవర్గానికి ఉంటే పర్టికులారిటీ, హుజురాబాద్లో ఉండే పరిస్థితి, అక్కడ ఆ సందర్భం ఉంటుంది. అంత మాత్రానికి పర్మనెంట్ ఓడిపోతాడు, లేకపోతే ఇక్కడ గెలవడు. 2 పడవల మీద కాలు పెట్టి ఈటెల రాజేందర్ తప్పడడు చేశారా? తప్పడానికి ఏమేలే, నేను చేయగలను కాబట్టి, చాతనే ఉన్నాడు కాబట్టి ఛాలెంజ్ చేసి మాటకు నిలబడి ఉన్నాడు. నేను గుర్తుపెట్టుకో, పదవి వస్తారా ముఖ్యం కాదు, కానీ గడగడలు ఆడించిన డబ్బుతో గెలవచ్చు, మేనేజ్మెంట్తో గెలవచ్చు, అధికార దుర్వినియోగానికి పడుతుండొచ్చు, కానీ మోరల్ విక్టరీ నాదే, గుర్తుపెట్టుకో. విజయం రిజల్ట్ రాగానే విక్టరీ కాదు, ఇవాళ కొట్టాడగలిగే శక్తి, సత్తా, ధైర్యం ఇవాళ ఈటలకే ఉందని చెప్పి ప్రూవ్ అయింది. గెలుపులో నైతికత గెలుపు అసలు గెలుపు అని ఉంటుందా సార్? 100% కదా ఉంటుంది, ఎందుకు ఉండదు? ఇవాళ డబ్బులు పెట్టి ప్రలోభ పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి, మీరు ఎప్పుడైనా పోయి గజ్వేల్ అడగండి, ఎన్నెన్ని వేల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఒక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, కాలువలు తవ్వించిన, రోడ్లు వేసిన, డెవలప్మెంట్ చేసిన వ్యక్తి చివరికి బొక్కబోర్ల పడతారని తెలిసి ఇలా ఏమేమి ఇచ్చిండో అక్కడ పోయి ఒకసారి ఎంక్వైరీ చేసి